హలో ఎవ్రీవన్, నేను మీ నిర్నాన్ని మాట్లాడుతున్నాను. నేను మీకు ఇప్పుడు వెరైటీ మొక్కను చూపించబోతున్నాను. చిన్న గడ్డి మొక్క, గడ్డి పూలు బాగా పూసాయి. దీని పేరే గడ్డి గులాబీ అంటారు. చాలా అందంగా ఉన్నాయి గడ్డి గులాబీ. ఇవి మనం దారికి అటువైపు ఇటువైపు అందంగా పెంచుకోవచ్చు, లేదా కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. అందానికి పెంచుకోవడానికి చాలా బాగుంటాయి. ఈ గడ్డి పూల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. దీనిని గడ్డి గులాబీ లేదా టేబుల్ రోజ్ అని కూడా అంటారు. ఇది పోర్టులాకేసి కుటుంబానికి చెందింది. దీని శాస్త్రీయనామం పోర్టులాకా గ్రాండిఫ్లోరా. అందంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఆకర్షణ పత్రాలు ఆకర్షించుకునేలా ఉన్నాయి, అంత బాగున్నాయి. ఒక రసవంతమైన పుష్పించే మొక్క ఇది. దీనికి అందమైన గులాబీ రంగు పువ్వులు ఉంటాయి. చిన్న గులాబీలా ఉన్నాయి, అందుకే దీనికి గడ్డి గులాబీ అని పేరు వచ్చింది. గడ్డి మొక్క ఇది. ఈ గడ్డి గులాబీ గురించి మరికొంత మనం నేర్చుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అది మొగ్గ, ఇది మొగ్గ. ఇది మా చెల్లెళ్ళ ఇంటి దగ్గర ఉంటే నేను చూసి మీకు పెడుతున్నాను. ఆకులు చూసారా ఎలా ఉన్నాయి, పొడవుగా ఉన్నాయి. మొగ్గ ఎలా ఉంది, పువ్వు ఇంకా చాలా బాగుంది. రేకులు చూడండి ఎలా ఉన్నాయి, గులాబీ రేకుల్లాగా ఉన్నాయి. పోర్టులాకా గ్రాండిఫ్లోరా అంటే ఏంటి, శాస్త్రీయనామం. ఇవి నేలపై వెడల్పుగా పెరుగుతాయి. 20 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. కొమ్మలు మృదువుగా వాలిపోయే లక్షణాలు కలిగి ఉంటాయి. చాలా మృదువుగా ఉంటాయి, ఎలా అంటే ఇరిగిపోతాయి. ఆకులు కొంచెం పొడవుగా ఉన్నాయి, చిన్నవిగా సన్నగా ఉన్నాయి, మృదువుగా ఉన్నాయి. ఇంటి ముంగిట్లో కార్యాలయాల్లో అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. గేటు దగ్గర గుమ్మాలకు కూడా పెట్టుకోవచ్చు. ఇది దక్షిణ బ్రెజిల్, అర్జెంటీనా, ఉరుగ్వేలకు చెందింది. ఇవి తోటల్లో సాగు చేయబడతాయి. ఇసుక నేలల్లో బాగా పెరుగుతాయి. మంచు రహిత వాతావరణం ఉన్న దేశాల్లో ఇవి అడవిగా కూడా ఉంటాయి. ఈ మొక్కకున్న పేర్లు చూడండి. దీనికి రోజ్ మోస్, 11 o'clock, మెక్సికన్ రోజ్, మోస్ రోజ్, సన్ రోజ్, టేబుల్ రోజ్, రాక్ రోజ్ మరియు మోస్ రోజ్, పర్సిలేన్ వంటి అనేక సాధారణ పేర్లు ఉన్నాయి. ఎంత బాగున్నాయో ఈ గడ్డి మొక్కకు. ఆఫ్టర్ ఆల్ ఈ గడ్డి మొక్కకు ఇన్ని పేర్ల, అందమైన పేర్లు, చాలా బాగున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.